నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తిరుపతి వెళ్ళే వారికి భారతీయ రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకొని శుభవార్త అయితే చెప్పింది. గతంలో తిరుపతి వెళ్ళే రద్దీగా ఉన్నటువంటి ఈ యొక్క సందర్భాల్లో ఇప్పుడు దర్జాగా వెళ్ళేటువంటి సందర్భాలు ఏర్పడ్డాయి. దానికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. భారతీయ రైల్వే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రద్దీగా ఉండేటువంటి మార్గాల్లో నడుస్తున్నటువంటి ఎక్స్ప్రెస్లు, సూపర్ ఫాస్ట్ రైళ్లకు అదనపు బోగీలు అంటే జనరల్ బోగీలను అయితే ఏర్పాటు చేస్తుంది. విడతల వారీగా ఈ బోగీలు అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. ఇప్పటికే 31 రైళ్లకు ఈ అదనంగా ఈ జనరల్ బోగీల సంఖ్య పెంచింది. ప్రతి రైలుకు 2 బోగీలు ఏర్పాటు చేశారు. తాజాగా మరొక 9 రైళ్లకు అదనపు బోగీలను యాడ్ చేశారు. ఇక నుంచి ప్రతి రైల్లో జనరల్ బోగీల సంఖ్య 4కి అయితే చేరుకుంటుంది. గతంలో ఇంజిన్ తర్వాత 1, చివరిలో గార్డు బోగీ ముందు 1 ఉండేది. కానీ ఇప్పుడు ఇంజిన్ తర్వాత 2 జనరల్ బోగీలు, చివరిలో 2 జనరల్ బోగీలు ఉంటాయి. ఈ విధంగా ఏ రైళ్లకు ఈ ఏర్పాట్లు చేశారో అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ తిరుపతి హజ్రత్ నిజాముద్దీన్ మరియు నిజాముద్దీన్ తిరుపతి ట్రైన్ నెంబర్ 12707, 12708 ఈ ఎక్స్ప్రెస్ను, అట్లాగే తిరుపతి హజ్రత్ నిజాముద్దీన్ తిరుపతి ట్రైన్ నెంబర్ 12793, 12794 ఈ ట్రైన్ను, అట్లానే ఈ యొక్క హైదరాబాద్ విశాఖపట్నం హైదరాబాద్ ఈ ట్రైన్లు 2 రైళ్ళు అంటే ట్రైన్ నెంబర్ 1272827, తర్వాత ఈ యొక్క హైదరాబాదు తాంబరం ఎక్స్ప్రెస్, తర్వాత తాంబరం టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ను, అట్లానే హైదరాబాద్ ముంబై ఎక్స్ప్రెస్, ముంబై హైదరాబాద్ ఎక్స్ప్రెస్, అట్లానే హైదరాబాద్ ముంబై హైదరాబాద్ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ జైపూర్ ఎక్స్ప్రెస్, జైపూర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ హిస్సార్ ఎక్స్ప్రెస్, హిస్సార్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్, నాందేడు అమృత్సర్ ఎక్స్ప్రెస్, అమృత్సర్ నాందేడ్ ఎక్స్ప్రెస్. ఈ రైళ్లకు ఈ ఎల్హెచ్బి బోగీలు అదనంగా కలుపుతారు. అంటే ఈ జనరల్ బోగీలను, అంటే ఈ జనరల్ బోగీలు ముందు 2 వెనక 2 ఉంటాయి. ఇంతకుముందు ఒక్కొక్కటి ఉండేది. ఒక స్లీపర్ బోగీని కూడా తగ్గించారు. అంటే గతంలో ప్రతి రైలుకు 4 జనరల్ బోగీలు ఉండేవి. అయితే ఆదాయంపై దృష్టి పెట్టినటువంటి రైల్వే సామాన్య ప్రయాణికులను మాత్రం గాలికి వదిలేసింది. ఈ స్లీపర్ బోగీలను పెంచింది. కాలక్రమంలో వాటిని కూడా తగ్గించి ఈ ఏసీ బోగీల సంఖ్య పెంచింది. దూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లలో ఈ యొక్క జనరల్ బోగీల్లో ప్రయాణించాలంటే నరకం అని చెప్పొచ్చు. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ రైల్వే మాత్రం పట్టించుకోలేదు. ఈ జనరల్ బోగీల్లో ప్రయాణించేవారు ప్రయాణికులు కాదా అనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. వారు డబ్బులు కట్టడం లేదా అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. మరుగుదొడ్లలో కూడా నిలబడి ప్రయాణం చేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఈ జనరల్ బోగీల సంఖ్య పెంచరా అంటూ పలువురు డిమాండ్ చేశారు. ఈ తీవ్ర స్థాయిలో ఈ యొక్క విమర్శలు రావడంతో ఎట్టకేలకు రైల్వే అధికారులు దిగొచ్చి దూర ప్రాంతాలకు ప్రయాణించేటువంటి రైళ్లలో, ఈ రద్దీ మార్గాల్లో తిరిగేటువంటి రైళ్లలో ఈ యొక్క జనరల్ బోగీల సంఖ్యనైతే పెంచుతున్నారు. దీనికి బదులుగా ఒక స్లీపర్ బోగీనైతే తగ్గిస్తున్నారు. ఏది ఏమైనా ఈ యొక్క తిరుపతికి వెళ్ళేటువంటి పలు రైళ్లలో జనరల్ బోగీలను ఇంతకుముందు ఒకటి వెనక ఒకటి ఉంటే ఇప్పుడు ముందు 2 వెనక 2 4 జనరల్ బోగీలను పెంచడం అయితే జరిగింది. దీంతో తిరుపతికి ప్రయాణించేటువంటి ప్రయాణికులు ఎంతో సుఖవంతమైనటువంటి ప్రయాణం దర్జాగా చేసేటువంటి అవకాశాలు, అటువంటి పరిస్థితులు ఈ యొక్క భారతీయ రైల్వే కల్పించింది. అది ఫ్రెండ్స్, ఈ యొక్క జనరల్ బోగీల సంఖ్య పెంచినటువంటి విషయం, ఏ రైళ్లకు పెంచారనేది విషయం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.